క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఫీజు ఎంత కట్టాలి ఏంటి డీటెయిల్స్ మొత్తం, ఎన్ని వేకెన్సీ ఇచ్చారు ఏంటి అనేది మొత్తం చూద్దాము ఒకసారి. అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 30th జూలై, క్లోజింగ్ డేట్ 29/8/24 ఇప్పటి వరకు ఉంటుంది లాస్ట్ డేటు. టోటల్ వేకెన్సీ వచ్చేసి 7,951 టోటల్. అందులో 17 ఏమో ఆర్ఆర్బి గోరఖ్పూర్కి ఇచ్చారు. బేసిక్ పే వచ్చేసి ఇనీషియల్ పే 44,900 లెవెల్ 7కి, కెమికల్ సూపర్వైజర్ అండ్ రీసెర్చ్ మెటలాజికల్ సూపర్వైజర్స్కి. అలాగే జేఈ డిఎంఎస్ కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ వీళ్ళకి వచ్చేసి లెవెల్ 6 ఇచ్చారు, 35,400. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 36 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే క్యాండిడేట్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. ఎవరైతే ఫైనల్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు అప్లై చేయడానికి లేదు, బాగా గుర్తుపెట్టుకోండి ఇది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ 1/3 ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు. మ్యాక్సిమం వచ్చేసి A3, మినిమం వచ్చేసి C1. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 36 ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అయితే 5 years, ఓబీసీ అయితే 3 years. మీరు ఒకసారి చూడండి ఏజ్ రిలాక్సేషన్ అనేది. ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ 250 రూపీస్ కట్టాలి. ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి 250 రూపీస్ రీఫండ్ ఇచ్చేస్తారు ఎగ్జామ్ రాసిన తర్వాత. అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది మనం. అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ వచ్చేసి 500 రూపీస్. ఇందులో ఎగ్జామ్ రాసిన తర్వాత 400 రూపీస్ రిటర్న్ ఇస్తారు. ఎగ్జామ్ రాస్తేనే రీఫండ్ వస్తుంది, లేదంటే ఇవ్వరు. ఇది ఇంపార్టెంట్. మెయిన్ ప్రాసెస్ వచ్చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇందులో ఏముంటుందంటే స్టేజ్ 1, స్టేజ్ 2 ఎగ్జామ్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, తర్వాత మెడికల్ ఎగ్జామ్. మొత్తం 4 స్టేజెస్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో స్టేజ్ 1లో వచ్చేసి మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి. అందులో ఒకటి మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. మ్యాథ్స్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఏంటనేది ఇందులో ఇచ్చారు. తర్వాత రీజనింగ్లో ఈ టాపిక్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్లో ఈ టాపిక్స్ ఉంటాయి, జనరల్ సైన్స్ అందులో వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్. అది కూడా అప్ టు 10th వరకు సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది. మార్క్స్ మ్యాథ్స్లో వచ్చేసి 30 మార్క్స్, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. తర్వాత రీజనింగ్ 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 15 మార్క్స్, జనరల్ సైన్స్ 30 మార్క్స్ ఇందులో ఇచ్చారు. టైం వచ్చేసి 90 minutes. టోటల్ టైం 90 minutes. క్వశ్చన్స్ 100 మార్క్స్. ఏ బ్రాంచ్ వాళ్ళకైనా కామన్ ఎగ్జామ్ ఇది, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది వచ్చేసి స్టేజ్ 2. స్టేజ్ 2లో టోటల్ 150 క్వశ్చన్స్. టైం వచ్చేసి 120 minutes. 2 hours 150 క్వశ్చన్స్. సేమ్ 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్. సిలబస్ ఏమి ఇచ్చారు? జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అప్ టు 10th, బేసిక్ కంప్యూటర్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, టెక్నికల్ ఎబిలిటీ.
ఇవంతా కూడా కామన్ ఉంటుంది. ఈ టెక్నికల్ అనేది చేంజ్ అవుతుంది. ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్కి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటాయి, మెకానికల్ అయితే మెకానికల్, సివిల్ అయితే సివిల్కి సంబంధించిన సిలబస్ కూడా సపరేట్ ఉంటుంది. 100 మార్క్స్ డిఫరెంట్, రిమైనింగ్ కామన్ 50 మార్క్స్. వచ్చేసి ఎగ్జామ్ గ్రూపు ఎవరు దేని కిందకు వస్తారు ఏంటనేది ఇక్కడ ఇచ్చారు డీటెయిల్స్. మెకానికల్, ఎలక్ట్రికల్. మెకానికల్లో ఎవరు వస్తారు, సబ్జెక్టు ఎవరైతే చదివి ఉంటారో ఇవన్నీ వీళ్ళు ఇది ఆప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. అక్కడ మెకానికల్ సెలెక్ట్ చేసిన వాళ్ళు, మెకానికల్ని సెలెక్ట్ చేసేవాళ్ళు ఎవరు సెలెక్ట్ చేస్తారు అంటే మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, అట్లా ఇందులో ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సిఎంఏ ఎవరు సెలెక్ట్ చేయాలి? బీఎస్సీ చదివిన వాళ్ళు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, వీళ్ళు ఈ ఆప్షన్ ఇవ్వాలి. తర్వాత కెమికల్ అండ్ మెట్రలాజికల్ సూపర్వైజర్స్, వీళ్ళు వచ్చేసి ఇందులో ఎవరైతే చదువుంటారో ఈ రెండు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టేజ్ 1 సిబిటి 1 ఎవరైతే సెలెక్ట్ అవుతారో సిబిటి 2 రేషియో వచ్చేసి 1:15 రేషియోలో తీసుకుంటారు ఎగ్జామ్. స్టేజ్ 1 నుండి స్టేజ్ 2కి రావాలి అంటే 1:15 రేషియోలో తీసుకుంటారు. అంటే ఒక పోస్ట్కి 15 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. కట్ ఆఫ్ వాళ్ళే ఇస్తారు, సెలెక్షన్ మాత్రం 1:15 రేషియో, ఒక పర్సన్కి 15 మెంబర్స్ని తీసుకుంటారు. ఇది నార్మలైజేషన్ ప్రాసెస్, దీంతో మనకు సంబంధం లేదు, వాళ్ళు చేస్తారు. ఇది మన చేతిలో లేదు కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేయం. ఇది వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి ఏంటి అనేది డీటెయిల్స్ ఇక్కడ ఇస్తారు. ఆ డీటెయిల్స్ దాని ప్రకారం మనం తీసుకెళ్ళాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక జోన్కి అప్లై చేసిన తర్వాత వేరే జోన్కి అప్లై చేయడానికి లేదు. గుర్తుపెట్టుకోండి, ఒక పర్సన్ ఒక జోన్కి మాత్రమే అప్లై చేయగలుగుతాడు. ఒక పర్సన్ 2 జోన్లకి అప్లై చేయాలంటే కుదరదు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది మెయిల్ ఐడి మారుస్తారు, ఫోన్ నెంబర్ మారుస్తారు, కానీ ఆధార్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి అది పాసిబుల్ కాదు. ఒక జోన్కి మాత్రమే అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైనా మోడిఫికేషన్ చేయాలి అనుకుంటే, మిస్టేక్ చేసాము మోడిఫై చేయాలి అనుకుంటే 250 రూపీస్ కట్టాలి. మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ 250 రూపీస్ కట్టి మోడిఫై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ముందుగానే పెట్టేటప్పుడే జాగ్రత్తగా డీటెయిల్స్ అన్నీ ఇచ్చి కరెక్ట్గా సబ్మిట్ చేయాలి. అలాగే ఇన్వాలిడ్ అప్లికేషన్ రిజెక్షన్ ఏ విధంగా రిజెక్ట్ చేస్తారు, ప్రాసెస్ ఇక్కడ ఇచ్చారు. ఎన్ని విధాలుగా చేస్తారు ఏంటి అనేది. మల్టిపుల్ అప్లికేషన్స్ నేను చెప్పాను ఆల్రెడీ. ఆర్ఆర్బీ సేమ్ ఆర్ఆర్బీ, డిఫరెంట్ ఆర్ఆర్బీ, ఏదైనా ఒకటే అప్లికేషన్ ఇవ్వాలి, ఒకే జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్వాలిడ్ ఫోటో ఏ విధంగా ఉండకూడదు ఏంటి, సిగ్నేచరు, క్యాండిడేట్ నేమ్, ఫిగరింగ్, ఏ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా సరే రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఇదంతా ఫస్ట్ సిబిటి 1 సిబిటి 2 క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఏ ఫార్మేట్లో ఉండాలనేది ఇచ్చారు. సేమ్ ఫార్మేట్లో తీసుకెళ్ళాలి. ఇది వచ్చేసి ఎస్సీ సర్టిఫికేటు,
ఎస్సీ ఎస్టీ సర్టిఫికేటు, నెక్స్ట్ ఓబీసీ సర్టిఫికేటు. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఈ ఫార్మాట్లో తీసుకెళ్లాలని ఒక ఎగ్జాంపుల్గా ఈ సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చాడు మోడల్. ఇది సిలబస్ వచ్చేసి CBT 2లో 100 మార్క్స్కి ఏంటంటే సిలబస్ ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు సివిల్కి సంబంధించిన సిలబస్ ఇది సివిల్ ఎవరైతే సెలెక్ట్ చేస్తారో ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించిన సిలబస్ అంతా ఇక్కడ ఇచ్చారు. ఇందులో చూసుకోవాలి. సిలబస్ అంతా కూడా ఎలక్ట్రికల్ సిలబస్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి సంబంధించిన సిలబస్. ఇది వచ్చేసి మెకానికల్ సబ్జెక్టు. ఇది వచ్చేసి CMI ఎగ్జామ్ సిలబస్. CMI ఎవరైతే సెలెక్ట్ చేస్తారో అప్లికేషన్ ఇస్తారో వాళ్ళందరికీ ఈ సిలబస్. కేటగిరీ నెంబరు, నేమ్ ఆఫ్ ది పోస్ట్, డిపార్ట్మెంటు, పోస్ట్ లెవెల్, మెడికల్ స్టాండర్డ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. పోస్ట్కి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ టోటల్ వచ్చేసి 32 డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. ఎలాగని చెప్పేసి అన్ని జోన్లోనూ ఈ 32 ఉంటాయని కాదు. కొన్ని జోన్స్లో 10 కేటగిరీస్ ఉండొచ్చు, కొన్ని 20 ఉండొచ్చు, కొన్ని 15 ఉండొచ్చు. ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క రకమైన పోస్టులు ఉంటాయి. ఇక్కడ మనం RRB అహ్మదాబాద్ పోస్ట్ వైజ్ వేకెన్సీస్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, కేటగిరీ నెంబరు, నేమ్ ఆఫ్ ది పోస్టు, క్యాస్ట్ వైజ్ వేకెన్సీ. టోటల్ RRB అహ్మదాబాద్లో టోటల్ పోస్టులు వచ్చేసి 382 ఉన్నాయి. 382. ఆల్ ఓవర్ ఇండియా ఎన్ని పోస్టులు ఉన్నాయి? 7,951. సో 7,951 పోస్టులు. ఈ పోస్టులన్నిటికీ ఎలిజిబిలిటీ మనకు లేదు. ఓన్లీ 382 మాత్రమే RRB అహ్మదాబాద్ జోన్లో ఉన్న పోస్టులు. పోనీ 382 పోస్టులకి ఎలిజిబిలిటీ ఉందంటే అది కూడా కాదు. చూడండి, ఒక పర్సన్ ఎలక్ట్రికల్ చదివాడు. యూఆర్ క్యాండిడేట్. ఆ పర్సన్కి ఏం పోస్టులు ఉన్నాయంటే అతని డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ కింద వస్తాడు. యూఆర్ కాబట్టి యూఆర్లో ఉన్న పోస్టులు. లేదు అంటే మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అక్కడ ప్రయారిటీ అడుగుతుంది. ఆ ప్రయారిటీలో ఏమైతే పోస్టులు మనం ఇస్తామో ఆ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ SNT కూడా ఈ పోస్టులు కూడా ఎలిజిబిలిటీ రావచ్చు. ఇక్కడ మెకానికల్ అని ఉంది. మెకానికల్ పోస్టులు మాత్రమే రాయగలుగుతాడు. ఎలక్ట్రికల్ పోస్టులు ఇవ్వరు. సో ఈ పోస్టులు ఇక్కడున్న పోస్టులు యూఆర్ క్యాండిడేట్కి మాత్రం వస్తాయి.
రిమైనింగ్ ఈ పోస్టులన్నిటితో సంబంధం లేదు. అర్థమైందా? ఇక్కడ ఏంటి, ఆర్ఆర్బి అహ్మదాబాద్లో 382 పోస్టులు ఉంటే ఈ పోస్టులు కూడా ఎలక్ట్రికల్ పర్సన్ అనే అతను మొత్తానికి రాయలేడు, కొన్ని పోస్టులకు మాత్రమే రాయగలుగుతాడు. అలాగే ఒకవేళ ఎస్సీ క్యాండిడేట్ అయితే కనుక ఎస్సీ క్యాండిడేట్ యూఆర్లో ఉన్న పోస్టులు కూడా ఎలిజిబిలిటీ ఉంది. మార్క్స్ అనేవి ఎక్కువ వచ్చితే కనుక కట్ ఆఫ్ కంటే ఎక్కువ వచ్చిన యూఆర్ కేటగిరీలో వస్తాడు. అప్పుడు యూఆర్లో ఉన్న పోస్టులు ప్లస్ ఎస్సీ కేటగిరీలో ఉన్న పోస్టులు ఎలక్ట్రికల్ అయితే ఈ ఎలక్ట్రికల్, సో ఇవన్నీ రాయడానికి ఛాన్స్ ఉంది. ఈ పోస్టుల్లో ఏ పోస్ట్ అయినా ఇవ్వచ్చు. అలాగే ఎస్ఎన్టీ పోస్టులు యూఆర్ఓ ప్లస్ ఎస్సీ కేటగిరీ, రిమైనింగ్ పోస్టులతో సంబంధం లేదు. ఎస్సీ క్యాండిడేట్ వీటితో ఏం సంబంధం లేదు. మనం ప్రయారిటీ ఇచ్చేటప్పుడు ఏవైతే పోస్టులు వస్తాయో ఆ ప్రయారిటీలో ఉన్న పోస్టులు, ఆ కేటగిరీ, ఆ టోటల్ కౌంట్ చేసినప్పుడు ఎన్ని పోస్టులు అయితే వస్తాయో అన్ని మాత్రమే ఆ టోటల్ పోస్టులు మాత్రమే మీ ఎలిజిబిలిటీ ఉంటుంది. టోటల్ 382 కాదు. ఆర్ఆర్బి అహ్మదాబాద్లో ఉన్నవాళ్ళు టోటల్ 382 పోస్టులకి రాయరు. కేటగిరీలో ఉన్న పోస్టులు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆర్ఆర్బి సికింద్రాబాద్ టోటల్ పోస్టులు టోటల్ వచ్చేసి 590. అలా రెండు 7951. సో ఇవి మాత్రమే. ఇందులో కూడా కేటగిరీ వైజ్గా తీసుకుంటే సేమ్ ఇందాక చెప్పినట్లు ఎలక్ట్రికల్, యూఆర్, రిమైనింగ్ పోస్టులతో సంబంధం లేదు. అప్లై చేసేటప్పుడు ఏ పోస్టులు అయితే ప్రయారిటీ ఇస్తాడో ఆ పోస్టులకి యూఆర్లో ఉన్న ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో ఆ పోస్టులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. రిమైనింగ్ వాటికి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. టోటల్ యూఆర్ పోస్టులు వచ్చేసి ఎన్ని 248 ఉన్నాయి. ఎస్సీ వచ్చేసి 104 ఉన్నాయి. ఎస్టీ వచ్చేసి 45 మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ఈ 45 ప్లస్ 248 ప్లస్ 45, అందులో కూడా మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్లు రావు. తను ఏదైతే చదివాడో ఏ కేటగిరీ కింద వస్తాడో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏది ఉందో ఆ పోస్టులు మాత్రం ప్రయారిటీలో ఏదైతే ఇస్తాడో ఆ పోస్టులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అన్ని పోస్టులకి ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో అప్లై చేసేటప్పుడు టోటల్ పోస్టులు ఎక్కువ ఏ జోన్లో ఉన్నాయో కేటగిరీ వైజ్గా చూసుకొని టోటల్ ఎన్ని వస్తాయి, ఎక్కువ ఎక్కడ వస్తే అక్కడ పెట్టుకోండి. అలాగే కట్ ఆఫ్ అనేది లాస్ట్ ఇయర్ అంతకుముందు చివరిసారిగా 2018 నోటిఫికేషన్లో కట్ ఆఫ్ ఎక్కడ తక్కువ ఉందో చూసుకోండి. కట్ ఆఫ్ తక్కువ ఉన్న చోట కూడా మనకి జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది చూసుకొని మీరు అప్లై చేసుకోండి.